క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మూక కవి ప్రణీత మూక పంచసతి వివరించుకుంటున్నాం కదండి. అవునండి. అమ్మవారు అద్భుతంగా కనపడుతున్నారు. ఒక కవి రచించిన శ్లోకాల్లో ఆ శ్లోకంలో ఆయన చెప్పిన శ్లోకాలు అద్భుతం, అమృతం తాగినట్టే. దానిలోంచి కొంచెం మాకు మాధుర్యాన్ని మీరు అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఆ కొంచెం మాధుర్యానికే మేము పరవశించిపోతున్నాం. ఈరోజు ఏ శ్లోకం చెప్తారండి? ఈరోజండి మనము 8వ శ్లోకానికి వచ్చాము. మీరన్నట్టు శ్లోకామృతాన్ని మనము ఏదో సముద్రంలో నీటి చుక్క అంతకన్నా తక్కువే, ఒక రేణు, ఒక తుంపర అనుకుందాం. ఒక తుంపర పాటి మాధుర్యాన్ని మనం ఆ కవి హృదయాన్ని అర్థం చేసుకుని అందించగలుగుతున్నాం. కానీ ఆ పాటి దానికే మనం పరవశనం అయిపోతున్నాం. అంతే కదా. మనం మానవ దేహాలు కదండి, ఏది ఎక్కువగా తట్టుకోలేము. అందుకని ఆ అమ్మవారి శక్తిని తట్టుకోవాలంటే మనకి ఎక్కడ సాధ్యమవుతుంది? ఆవిడ గురించి మూక కవి వర్ణించిన దాని భావాన్ని మనం ఏదో చేతనంత మనకి తోచిన పరిధిలో చెప్పుకుంటున్నాం. ఆమెను ప్రత్యక్షంగా చూసి వర్ణిస్తాం కదండి. అవును, చాలా లోతైన భావాలు ఉంటాయి. అన్ని మనం అందిపుచ్చుకోవాలన్నా మనకి అంత శక్తి ఉండాలి కదా. విషయం కాదు. అంటే ఇప్పుడు భావాతీతం అని ఒక మాట ఉంది. భావానికి అతీతంగా ఉంటాయి. ఇప్పుడు వేదాల్లో కొన్ని వేద అర్థానికి అతీతం అని రాస్తారు. వాళ్ళు రాయరు అక్కడ. వేదం చదివేటప్పుడు వేదార్థానికి ఇది అతీతంగా ఉందంటే అంటే అవ్యక్తాలు అన్నమాట. అవి మనకు తెలియవు. అవి తెలుసుకోవాలంటే ఒకానొక శక్తి ఉపాసన మనకు ఉండాలి. మనం తెలుసుకోవాలన్నా మనకి వేదార్థం తెలుసుకోవాలంటే అంటే వేద రహస్యాలు కొన్ని ఉంటాయి కదా, అవి తెలుసుకోవాలంటే మనం దానికి తగిన స్థాయిలోనే. మరి ఋషులకు ఎందుకు తెలిసినాయి, మనకెందుకు తెలియట్లే అంటే ఋషులు నిత్య ధ్యానపరులు, నిత్య తపోనిమగ్నులు, వాళ్ళకి తెలుస్తుంది. మనం సంసారాల్లో కాస్త ఈదుతూ ఉంటాం కదా. మనకి దేవుడు 24 గంటల్లో 1 గంట ఉంటేనే గొప్ప. చాలా 23 గంటలు మన లౌకికమే సరిపోతుంది. మనకి టైం సరిపోవట్లేదు ఈ కాలంలో. అందుకని మనం కలియుగం మనుషులం కదండి, కల్మషమే ఎక్కువ. ఆ కలి ప్రభావం చేత మనం జయింపబడి అమ్మవారి పాదాలని ఆశ్రయించాలి. నిజమేనండి. కలిని జయిస్తేనే ఈ కాస్తైనా మనం వినగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. కలి మన జోలికి రాకుండా ఉంటే చాలు. ఆయన రాకుండా ఉండడండి, మనమే ఆయన్ని జయించాలి. ఆయన యుగ ధర్మమే అది. మనుషులందరిలోనూ కూడా ఆవహించి ఆ కల్మషాన్ని నింపడమే ఆ లక్షణం, ఆ కలిపురుషుడి లక్షణం. అమ్మవారి నామం మనం పట్టుకుంటే ఆ కలి మనం ఏం చేస్తాం? మీరు అన్నట్టుగా కలి కల్మష నాశని కదా, నామమే ఉంది కదా. కలిలో ఉన్న కల్మషాన్ని నాశనం చేసే అమ్మవారు ఉండగా మనకి నవగ్రహాలు ఏమి చేయవు, కలిపురుషుడు ఏమి చేయరు. మరి అంతటి అమ్మవారు ప్రకృతి రూపంగా మనకి దర్శనమిస్తూ దర్శన స్పర్శన కర్శనాదులు అంటారే. అందుకని మన అమ్మవారిని మన ఊహలో మనం ధ్యానిస్తూనే ఉన్నాం. అవునండి. ఆ రకంగా ఇప్పుడు అమ్మవారు ఉండగా మనకి ఏ భయము లేదనేటువంటి ఒక విశ్వాసం మనలో ఏర్పడింది. తక్కువేమి మనకు రాముడు పక్కన ఉన్న వరకు, అలాగే ఇప్పుడు అమ్మవారు మన పక్కన ఉంది. అంతే అంతే అంతే. నారాయణుడు అంతే. శివాని భవాని. అలాగే ఈ అర్ధనారీశ్వరతత్వం పేర్లలో కూడా ఉంది కనుక వీళ్ళిద్దరూ మనని కాపాడుతున్నంతసేపు మనకి ఏ భయము లేదండి. సో మనం ఇప్పుడు అమ్మవారు ఎక్కడుంది, ఆవిడ అసలు ఏం చేస్తోంది? 8వ శ్లోకంలో ఆవిడ ఎక్కడుంది అంటే, ముందు ఆవిడ ఎక్కడుందో అంటే అసలు సాధారణంగా దేవుళ్ళు ఎక్కడున్నారు అని చెప్పడానికి, ఎందుకంటే ఒక స్థూల శరీరంతో బలాని గుళ్ళో ఉన్నారు అని చెప్పడానికే. అంతేగాని దేవుడు లేని ప్రపంచం ఎక్కడుంది? వాళ్ళంతా విశ్వవ్యాపిత్వం చెందిన వాళ్ళు కదా, విశ్వవ్యాపకులు వాళ్ళు. అంటే విశ్వం విష్ణు వషట్కారం అని వస్తుంది కదా, విశ్వమంతా నిండినటువంటి విష్ణు రూపమే ఉంది మనకి. అమ్మవారు జగద్వ్యాపిన్యై నమః, జగత్తంతా వ్యాపించి ఉంది. అందుకని వాళ్ళు లేని అణువు కూడా మనకి సృష్టిలో లేదు. కానీ మనబోటి అధమ మానవుల కోసం అనుకోండి, మనకు తెలియదుగా ఎక్కడుందని.
పాపం అంతకీ పోతనామాచ్యులు రానే రాశారు, ఇందుగలడు అందులేదని సందేహము వలదు, ఎందెందు వెతకి చూసినా అందందే గలడు అని చేసి స్పష్టంగా చెప్పాడు. మనం వెతకాలి, నా హృదయంలో ఉన్నాడా, లేకపోతే ఈ గోడలో ఉన్నాడా, మనకు భాగవతంలో చెప్పినట్టు, లేకపోతే ఈ స్తంభంలో ఉన్నాడా, అలా వెతుక్కోవాలి. వెతుకుడు ఎందెందు వెతకి చూసినా అందందే కలడు. నువ్వు ఎక్కడ దేవుడిని వెతుకుతావో అందులోనే కల్పిస్తాడు. చాలామందికండి కొంతమంది నాకు ఫోటోలు కూడా పంపిస్తూ ఉంటారు. పెరుగు గిన్నెలో పాల గిన్నెలో అమ్మవారి మొహం కనిపించిన వాళ్ళు ఉన్నారు. పెరుగు గిన్నెలో పాల గిన్నెలో పెరుగు వేసుకుందామని గిన్నె పెట్టుకుంటే ఆ పెరుగు గిన్నె మీద అమ్మవారి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేమిటి ఇలా కనిపిస్తోంది, ఆ ఫోటో తీసి పంపించారు నాకు. ఒక్కొక్కసారి రోడ్డు మీద ఇట్లా కారులోనో మెల్లిగా ఏదో మనకు తోచిన వాహనంలో మెల్లిగా కాస్త రోడ్లని నిశ్శబ్దంగా ఉన్న వైపు వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడో ఒక చెట్టు దగ్గర, ఒక ఆలయం దగ్గర మనకి ఒక మంచి అదృశ్యమైన శక్తిలా నడిచి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. శక్తి అదృశ్యం, కానీ మనకు మసకగా ఏదో రూపం కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి నేను ఉన్నాను అని ఆవిడ తన ఉనికిని చాటుకోవటం కోసం అక్కడ ఆవిడ దర్శనం ఇస్తూనే ఉంటుంది. అది మన మనోభావంతో మనం తెలుసుకోవాల్సిందే. అంతేగాని మీకు దేవుడు కనిపించాడా, ఆవిడ మీకు ఎలా కనిపించాడు, ఇవన్నీ అడిగితే ఇవి మనం అంటే మాటల్లో చెప్పదగ్గ విషయాలు కాదు, మనసుతో తెలుసుకునే విషయాలు ఇవన్నీ. అంతే కదండి, మాట్లాడే పని లేదు. అది ఇక్కడ ఇప్పుడు మరి అమ్మవారి ఎక్కడ ఉంది అని మూక కవి చెప్తున్నాడంటే చాలా మంచి శ్లోకం ఇది. శ్రిత కంపాసీమానం శిథిల పరమశివ ధైర్య మహిమానం. ఇది చాలా కొత్త పదం. కలయే పాటలిమానం కంచుకిత భువన భూమానం. ఈ శ్లోకము చూడటానికి చాలా మామూలుగా పైకి కనిపిస్తుంది, కానీ దీంట్లో ఎన్నో సృష్టి రహస్యాలు ఉన్నాయి. సృష్టి రహస్యాలే. ముందు ఏమంటే శ్రిత కంపాసీమానం. ఇక్కడ ఈ కాంచీపురం దగ్గర కంపా నది ఉన్నది. ఆ నది పేరు కంపా నది. అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే దారేగా రూటే కదా అది, అందుకని చేసి దారే కనుక నది ప్రవాహం ఎంతవరకన్నా ఉండొచ్చుగా, ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పుడుతుంది, ఎక్కడ వరకు ప్రవహిస్తుంది. అందుకని శ్రిత కంపాసి మానం అన్నాడండి. శ్రిత అంటే మనం ఏమనుకోవాలంటే ఆశ్రిత అనుకోవాలి. సంస్కృతంలో కొన్ని ప్రత్యయాలని కలుపుతారు. గామి అంటే అనుగామి, అను అనేది అక్కడ ప్రత్యయం అన్నమాట. అట్లా కలుపుతారు, కొన్ని పదాలు కలుపుతారు. ఇంగ్లీష్లో కొన్ని సైలెంట్ అక్షరాలు ఉన్నట్టు, సైలెంట్ అక్షరాలు కొన్ని కలుపుతారు. అదే కొన్ని కలుపు సైలెంట్ అవుతాయి కదండి అవి సైలెంట్ అవటం కాదు, ఇక్కడ కలపటమే. అక్కడ సైలెంట్ ఇక్కడ కలపడం, అక్కడ సైలెంట్ అవడం. ఇక్కడ శ్రిత అని ఉంటే మనకు సైలెన్స్ ఏం లేదు. ఇక్కడ ఒక పదం ఒక అక్షరం కలుపుతాం, ఆశ్రిత అంటున్నాం. శ్రిత అంటే అందరికీ అర్థం కాదు, ఆశ్రిత అంటే అర్థం అవుతుంది. అవునండి. అయితే సంస్కృత శబ్ద ప్రయోగం ఎట్లా ఉంటుందంటే కొన్ని ప్రత్యయాలని వీటిని కలుపుకున్న తర్వాత సంపూర్ణ అర్థం తెలుస్తుంది. పూర్ణము అన్న సంపూర్ణం అన్న ఒకటే, అక్కడ సమ్ అనేది కలుపుతున్నాం మనం, కలిపితే అర్థం అవుతుంది. పూర్ణం అంటే అందరికీ అర్థం కాదు, సంపూర్ణం అంటే ఆ సులభ వ్యవహారం కోసం కొన్ని అక్షరాలు కలుపుతారనమాట. ఇక్కడ ఆశ్రిత కంపాసీమానం అంటున్నాడు. అంటే కంపా నదిని ఆశ్రయించి ఉన్నటువంటి కంచి కామాక్షి. కంపా నది ఆశ్రయించిన కంచి కామాక్షి అంటే ఈవిడ కంపా నదిని ఆశ్రయించడం ఏంటి అంటే ఇక్కడ శ్రిత అన్న పదానికి చాలా పెద్ద అర్థం ఉందండి. ఏంటంటే మనము ఆశ్రితులం అన్నాం అంటే ఎవరైనా శరణాగతులు ఉంటే వాళ్ళని ఆశ్రితులు అంటారు. ఎవరో ఒక రాజు లేకపోతే ఈ కాలంలో మన మంత్రివర్యులు ఆశ్రయం ఇస్తారు. ఇతర దేశస్తులు ఏదైనా ఆశ్రయం కోసం వస్తే ఇక్కడ ఏంటంటే మరి అమ్మవారికి ఆశ్రయం ఏంటి అని మనకి డౌట్ రావాలి. అమ్మవారికి ఆశ్రయం ఏంటి, ఆవిడే అందరికీ ఆశ్రయం ఇస్తుంది. మనమే ఆమెను శరణాగతి వేడుకుంటాం. కానీ ఇక్కడ అటువంటిది ఆశ్రిత కంపా సీమానం అంటున్నాడంటే మరి మనం ఏం చెప్పుకున్నామండి, అది బిలాకాశం, కంచీపురం బిలాకాశం. అమ్మవారి నాభి అక్కడ పడింది. నాభిని ఆశ్రయించేగా అసలు జీవుడు ఉద్భవించేది.
కదా. అందుకని శ్రిత అన్న పదం వేశాడు ఆయన. ఆ కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, శ్రిత కంపాసీమానం అని ఆయన వేశాడు అంటే, అమ్మవారు కంపానది ప్రవహిస్తున్నటువంటి కాంచీపురాన్ని ఆశ్రయించి ఉన్నది. ఆశ్రయం అని ఎందుకు రాశాడంటే, అది నాభి పడినటువంటి సతీదేవి యొక్క నాభి పడినటువంటి ప్రదేశాన్ని మనం కాంచి అంటే నడుముకు చుట్టుకునే వడ్డాణం అని అర్థం. నడుముకు చుట్టుకునే వడ్డాణం ఎక్కడ ఉంటుంది? నాభి దగ్గరే ఉంటుంది. అందుకని మనం ఆ కాంచీపురాన్ని కంచి అంటున్నాం. ఇప్పుడు కంచి అన్నా కాంచి అన్నా మొత్తం ప్రపంచానికి నాభిస్థానమైనటువంటి ఆ కాంచీపురాల్లో ప్రవహిస్తున్నటువంటి కంపా నదిని ఆశ్రయించి అమ్మవారు ఉన్నది. ఆ ప్రాంతాన్ని ఎందుకు ఆవిడ ఆశ్రయించుకుని ఉంది అంటే, సమస్తకు అంటే ఈవిడ పరమాత్మ, ఆత్మలందరూ ఆవిడ చుట్టుకొని ఉంటారు. మరి అందుకని ఆవిడ ఏం చేస్తుంది? ఆ సృష్టిలో ఉన్నటువంటి నాభిస్థానాన్ని ఆవిడ ఆశ్రయించి ఉంటుంది. ఎందుకంటే మరి పిండాండం బయటికి వచ్చేది ఆ నాభిస్థానం నుంచేగా. అది లేనిదే ఎలా బయటకు వస్తాడు జీవి? అందుకని శ్రిత అన్న పదం ఇక్కడ వేశాడు. తల్లికి బిడ్డకి నాభే కదా. మరి ఆ జగన్మాతకి ఇంత ఆ పరమాత్మ స్వరూపిణి అయిన అమ్మవారికి ఆత్మస్వరూపానికి కూడా నాభిస్థానమేగా. అప్పటి వరకు పరమాత్మతో మాట్లాడుతూ ఉంటాడండి శిశువు. గర్భధారణలో ఉన్నంతసేపు శిశువు బయట ప్రపంచంలో అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు. పరమాత్మతో వాడికి డైరెక్ట్ లింక్ ఉంటుంది ఆ జీవికి. హాయిగా లేకపోతే రక్త మాంసాల మధ్య, చీము మధ్య, మలమూత్రాల మధ్య పడుకున్నవాడు పోవద్దు. వాడు 9 నెలలు శుభ్రంగా లోపల పెరుగుతూ ఉంటాడు. మరి అది పరమాత్మతో అతనికి సంభాషణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి పిండానికి కనుముక్కులు వచ్చి, చేతులు కాళ్ళు వచ్చి, మళ్ళీ ఏంటి ఆ మలమూత్రాల్లో ఆ ఊపిరాడని పరిస్థితుల్లో మరి అలా కూడా జీవించి బయటకు వచ్చి వాడు ఒక జీవిగా బయటకు వస్తున్నాడు అంటే మలమూత్రాలు రక్తమాంసాల మధ్య పెరుగుతున్నటువంటి ఆ జీవి పరమాత్మతో సంభాషణ చేస్తూ ఉంటాడు. పూర్వజన్మ కర్మఫలం ఎంత ఉందో మొన్న మీరు అన్నారే, సంచితం వెనకాలే ఉంటుందని. ఆ సంచితాన్ని వెనకాల మూట కట్టుకుంటున్నాను. అప్పుడు ఆ జీవికి తెలియదు. ఎందుకంటే తల్లి గర్భం అనేది ఒక పరమాత్మ స్వరూపం యొక్క ఆలయం. అక్కడ ఉన్నంతసేపు వాడికి ఏమీ తెలియదు. వాడు పరమాత్మతో సంభాషణ చేసుకుంటూ ఉంటాడు. పరమాత్మ యొక్క కరుణతో, దయతో వాడు జీవిస్తూ ఉంటాడు. అది లేకపోతే గర్భంలోనే వాడు నశిస్తాడు. అలా కాకుండా గర్భంలో వాడు ప్రతి నెల పెరుగుతూ 9 నెలలు నిక్షేపంగా లోపల పెరిగి బయటకు వస్తాడంటే అది కేవలం ఆ నాభి స్థానంలో ఉన్నటువంటి శ్రిత కంపాసీమానం అనేటువంటి కంచి కామాక్షి దయ ఉండబట్టే అని మనం చెప్పుకోవాలి. ఆమె ఆశ్రిత ఉండబట్టే. అంతే. కంపానదిని ఆశ్రయించి ఉన్నటువంటి కాంచికాపురంలో నివసిస్తున్నటువంటి కంచి కామాక్షి దయతోనే నాభిస్థానం ప్రధానంగా చేసుకున్నటువంటి శిశువు జీవించి బయటికి జన్మిస్తాడు. ఇంత పెద్ద అర్థం ఉంది దీంట్లో. దీని తర్వాత శిథిలత పరమశివ ధైర్య మహిమానం కలయే పాటలి మానం. ఆ శివుడి యొక్క ధైర్యం ఒకటి ఉందండి. శివుడి యొక్క ధైర్యం ఏమిటంటే ఆయన తెల్లని వాడు, ఈవిడ పాటలి మానం, ఎర్రటి ఎరుపు గల మనిషి. ఈ శివ శక్తుల రూపాలు ఎట్లా ఉంటాయి అంటే, కొంతమంది అంటారే ఏ విమెన్ ఈజ్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్స్ సక్సెస్ అని. శివుడి ధైర్యం అదే, నా ముందర శక్తి రూపం ఉందిగా నాకేంట్లే అనుకుంటాడు ఆయన. అంతేగా ఒకళ్ళు మనకి బలంగా సపోర్ట్ ఉన్నారంటే మనకు భయం ఏంటి అంటే భయం ఏమిటని కాదు, ఒక ధైర్యమైన అడుగు వేస్తాం. ఒక మనోధైర్యం ఉంటుంది. మనోధైర్యం భయం లేకపోవడం వేరు, మనోధైర్యం ఉండటం వేరు. ఇక్కడ శివుడి యొక్క ధైర్య మహిమలనే ఈ అమ్మవారు ఎలా చూపిస్తోందంటే, శివుడు తెల్లని వాడని అందరూ చెప్తారండి, అమ్మవారు ఎర్రనిది. ఈ ఎరుపు తెలుపుల కలయికలోనే మొత్తం సృష్టి నడుస్తోంది. సృష్టి రహస్యం అందరికీ తెలిసినదే. అందుకనే మనం ఎదురుకు ఒక ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, దేవాలయాలు అంటే అక్కడ ఆత్మ పరమాత్మలు కలయిక ఉండేటువంటి స్థానం. ఒక ఆత్మని ధరించినటువంటి మానవుడు అంటే శరీరము, దాని లోపల ఆత్మ ధరించినటువంటి మానవుడు పరమాత్మ స్థానానికి వెళ్ళేదే దేవాలయం. అంతే కదా. ఇప్పుడు మనం ఆత్మరూపంలో ఉన్నాము,
గుళ్ళోకి వెళ్తున్నాం, అక్కడ ఆత్మ ఉందా? కాదు, అక్కడ పరమాత్మ ఉంది. ఆ పరమాత్మ దగ్గరికి మనం వెళ్తున్నాం. అంటే నేను ఆత్మరూపంలో అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్తున్నాను అంటే, ఒక సత్వ రజో గుణాల కలయికతోనే నేను ఉద్భవించా. ఈ సాత్వికత అనేది ఎక్కడుంది? శివుడి తత్వంలో ఉంది, ఆయన తెల్లని వాడు కనుక. రజోగుణం ఎక్కడుంది? అమ్మవారు ఎర్రని కనుక అమ్మవారిలో ఉంది. అందుకనే శివధైర్య మహిమానం అని పైన రాసి కింద కలయే పాటలిమానం అని రాస్తారు. పాటలి అంటే ఎరుపు. ఆ పాటలత్వం కూడా ఎరుపు అంటేనండి ఎర్రటి మందార పువ్వు కాదు, లేకపోతే ఎర్రటి గులాబీ పువ్వు కాదు. పాటలత్వం అంటే తెలుపు ఎరుపు కలిపినటువంటి రంగు. తెలుపుతో కూడిన ఎరుపు రంగు. మరి వీళ్ళిద్దరు తెలుపు ఎరుపులు కలిపిన వాళ్ళేగా. అంతే కదా. తెల్లటి శివుడు ఎర్రటి అమ్మవారు కలిస్తే పాటలీమానం అయింది. పాటలీమానం అయింది. అందుకని పాటలాధరం అంటారు చాలామంది. అంటే అధరం అంటే పెదవులు కూడా మరీ ఎర్రగా ఉండకుండా తెలుపు ఎరుపు కలిపినటువంటి వర్ణంలో ఉంటే ఒక గులాబీ రంగులో అందంగా కనిపిస్తాయంటారు. గులాబీ రంగులు. అలాగే ఇక్కడ కలయే పాటలిమానం, కంచన కంచుకిత భువన భూమానం అంటున్నాడు. అంటే ఏంటి? అమ్మవారు ఒక ఎర్రటి శక్తిలాగా మెరిసిపోతూ ఉందట. అంటే ఏంటి? కంపానదిని ఆశ్రయించి ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షిదేవి ఎలా ఉంది అంటే పాటలి మానం, ఎర్రటి ఒక శక్తిగా ఒక మెరుపుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే మన మూక కవికి ఆవిడ ఎలా కనిపించింది? కంచి కామాక్షిదేవి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఒక ఎర్రటి మెరుపు ఉందా అన్నట్టు ఆయనకు కనిపించింది. ఎర్రని మెరుపు ఆవిడకు ఉంటుంది, ఎర్రటి మెరుపు. ఎందుకంటే లలితా సహస్రనామంలో తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. తటిల్లత అంటే ఏంటి? ఎరుపు తెలుపుల కలయికతోనే ఉంటుంది మెరుపు తీగ. మెరుపు తీగ పచ్చగానే ఉంటుంది, కొంచెం సాయం సంధ్యా సమయం ఉంటుంది, ముందండి తెల్లగా వస్తుంది, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు కొంచెం మెరుపులు ఉరుములు వస్తుంటే, బాగా వాన పడినప్పుడు చూడండి మెరుపులు వచ్చినప్పుడు తెలుపు కాంతే మనకు ఎక్కువ ఒక్కసారి తడుక్కోమంటుంది. అది శివుడు రంగులు. ఆ శివుడు దానికి మెరుపునిచ్చేది ఎవరు? అమ్మవారు. ఎర్రని కాంతితో ఆవిడ మెరిపిస్తుంది. అవును, ముందు తెల్లటి తెలుపుతోనే మన కళ్ళకి కనిపిస్తాయి, తర్వాత రంగు మారుతుంది. అంటే ఆ తటిల్లత సమరుచి, సమమైనటువంటి కాంతి కలది. ఆ షట్చక్రాల కలయికతో ఉన్నటువంటి ఈ సృష్టిలో అమ్మవారు తటిల్లతలాగా సమరుచి, సమానమైన కాంతితో. అంటే సమరుచి అని ఎందుకంటున్నా అంటే శివుడి యొక్క తెల్లని కాంతి, అమ్మవారి యొక్క ఎర్రని కాంతి సమంగా ఉన్నటువంటి తటిల్లత అమ్మవారు. అది కూడా ఏంటి? ఇలా వంకరగా ఉంటుంది తటిల్లత, ఎప్పుడు స్ట్రైట్గా రాదు. అందుకని స్త్రీలు ఎప్పుడూ కూడా మంచి సౌందర్యవంతులకు కూడా ఆ వంపు చొంపులతో ఇలా మెలికలు తిరిగే ఉంటారు. సన్నని నడుము, చక్కగా అందమైన ముఖం అట్లా ఉంటారు కనుక లావణ్యంతో తటిల్లతతోనే పోలుస్తారు. ఇక్కడ అమ్మవారు ఒకానొక ఎరుపు శక్తిగా కనిపించింది ఆయనకి. ఒకానొక ఎరుపు శక్తిగా అంటే ఆ ఎరుపు ఏమిటయ్యా అంటే అది ఎరుపు కాదు, మెరుపు అని ఎందుకన్నారు? తటిల్లత సమరుచి కనుక. ఆ మెరుపు ఎర్రగా ఒకసారి వస్తుంది, పిడుగులు పడ్డప్పుడు ఎర్రగా వస్తుంది, వర్షం పడుతున్నప్పుడు తెల్లగా వస్తుంది. అక్కడ శివశక్తుల కలయిక ఉంది. ఆ రకంగా ఈ శ్లోకంలో కంచన కంచుకిత భువన భూమానం అంటే ఒకానొక ఎర్రటి కాంతిని నేను ధ్యానిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఆవిడ అలా కనిపించేసరికి ఆ మూక కవికి ఎక్కడైతే అమ్మవారు ఆ కాంచీపురంలో ఆశ్రయంగా ఉందో అంటే ఆవిడ అక్కడ తన నాభిస్థానం పడింది కనుక ఆ స్థానాన్ని ఆశ్రయించి ఉండాలని ఆవిడ అనుకుని ఇప్పుడు కాశీ అన్నపూర్ణాదేవి ఉందండి. ఆ కాశీలో వ్యాసుడి కథ ఒకటి ఉంది మనకి. అక్కడ ఆకలి దప్పికలతో బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కాశీ నగరంలో. ఆ కథలు మనకి బోల్డ్ ఉన్నాయి. అక్కడ ఆవిడ అన్నపూర్ణాదేవి వెలిసింది, ఎవ్వరికి అన్నపానాదులకు లోటు లేకుండా. అలా ఒక దేవత ఒక ప్రదేశాన్ని ఆశ్రయించి ఉందంటే అక్కడ ఏ లోటుపాట్లు రాకుండా చూసుకోవడానికి. ఆ రకంగా కంచి కామాక్షిదేవి కా అంటే బ్రహ్మ, మా అంటే విష్ణువు అని చెప్పుకున్నాం మనం. కామ అక్షి లక్ష్మి అంటే బ్రహ్మకి శక్తి ఎవరై అంటే సరస్వతి, విష్ణుమూర్తికి శక్తి ఎవరై అంటే లక్ష్మీదేవి. ఈ కామ అక్షరాల్లో ఉన్నటువంటి సరస్వతి లక్ష్ములని రెండు నేత్రాల్లో ధరించినటువంటి కన్నులు కలది కామాక్షి అని చెప్పుకున్నాం మనం.
అంటే ఒక కంట్లో సరస్వతి, ఒక కంట్లో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఈ కామాక్షి దేవత ఒకానొక ఎరుపు, అంటే ఒక మెరుస్తున్నటువంటి ఎరుపుతో ఉంది. అందుకే ఆవిడ ఎరుపు కాదు మెరుపు అన్నారు. ఎరుపు కాదు మెరుపు. ఆ మెరుపుతో నేను ధ్యానిస్తాను అంటే. అవునండి, మూడో నేత్రం మరి అగ్ని కదా, ఆ ఈశ్వరే కదా. అందుకని ఆ అగ్నిలో మీరన్నట్టుగా ఎరుపు, తెలుపు, పసుపు 3 వర్ణాలు ఉంటాయి. అందుకని ఈవిడ ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ. ఈవిడ సృష్టిని అంతా కూడా ఇక్కడ ఒక ప్రమాణమైన పదం వేశాడు. ఏమిటంటే ఈవిడ కంచన కంచుకిత భువన భూమానం అంటే ఒక భువనమంతా కూడా, అంటే విశ్వమంతా కూడా పెద్ద వైశాల్యం గలది. మొత్తం భువనాన్నంతటిని కూడా ఈవిడొక్క ఒక చీరలాగా ధరిస్తుందట. ధరించిన నాళ్ళు ధరిస్తుంది, తర్వాత దాన్ని చింపేసి కొత్త ధరిస్తుంది. కంచన కంచుకిత భువన భూమానం. దీనికి అర్థం ఏంటంటే సృష్టి సాగించేంతసేపు సాగించి తర్వాత శిథిలం చేసేస్తుంది దాన్ని, అంటే లయం చేసేస్తుంది, మళ్ళీ కొత్త చీర కట్టుకుంటుంది. కంచన కంచుకిత. కంచుకి అంటే యాక్చువల్గా ఒక చొక్కా వంటిది, అంగీ వంటిది. ఇక్కడ మనం స్త్రీ పరంగా చెప్పుకుంటున్నాం కనుక కంచన కంచుకిత భువన భూమానం అంటే మొత్తము విశ్వమంతా ఎంత వైశాల్యంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో అంతటి విశాల కొలతమానం కల ఒక కంచుకాన్ని, ఒక చొక్కాని ధరించి ఉంది ఆవిడ. చొక్కా అనటం కన్నా మనం ఇక్కడ స్త్రీ పరంగా ఒక చీరని ధరించి ఉంది అందాం. ధరించి ఉండి కొన్నాళ్ళు ధరిస్తుంది ఆవిడ. ధరించి తర్వాత దాన్ని చింపేసి మార్చదు, చింపేస్తుంది. కంచెన కంచుకిత భువనం అంటున్నాడు. ఈ భువనం మొత్తాన్ని కూడా ఒక అంగీగా వేసుకొని ఆ అంగీని తర్వాత చింపేస్తుంది, తర్వాత కొత్త అంగీ వేసుకుంటుంది. ఇది కామాక్షి తత్వం. ఎందుకు చేస్తుంది ఈవిడిలా? సృష్టిని అలా కొనసాగిస్తే మరి జనం నశించాలిగా, కొత్త జనం పుట్టాలిగా, యుగ పరిభ్రమణం జరగాలిగా. మరి గిట్టక మానరు కదా, మానకూడదు. పుట్టినవారు గిట్టాల్సిందే. అది ఏంటంటే జన్మించిన తర్వాత మృత్యు వాళ్ళని వరించాల్సిందే. అందుకని ఈవిడేం చేస్తుంది, ఈ జీవులందరినీ ఒక అంగీగా ధరించి అందరినీ సంహరించేస్తుంది. అదే చొక్కాని చింపేస్తాం. ఆ చింపేసిన చొక్కాని చూడండి భగవద్గీతలో కూడా విహాయ అలా చిరిగిపోయిన చొక్కాని ఈ శరీరం కూడా చిరిగిపోయే చొక్కా లాంటిదే అది చెప్తోంది అమ్మవారు. అవునవును. ఇది మొత్తం తీసేసి మళ్ళీ కొత్త చొక్కా వేసుకుంటుంది. గీతలోనూ శ్రీకృష్ణుడు చెప్పాడు, మూక పంచసతిలో అమ్మవారే చెప్తున్నారు, అమ్మవారు చెప్తోంది. సో అమ్మవారిని ఒకానొక పాటలి మెరుపుతో, అంటే ఎర్రని ఎరుపు కాకుండా ఎరుపుతో కూడినటువంటి మెరుపుని దర్శించాడు ఆయన. అద్భుతం. శక్తిలో ఎరుపు ఉంటుందిగా, మరి ఆ ఎరుపు శక్తివంతంగా ప్రకాశిస్తూ ఉంటే దాంట్లో మెరుపు కూడా ఉంటుంది. ఆ మెరుపు ఏంటంటే తటిల్లత. ఆ మెరుపులో ఉన్నటువంటి వర్ణాలు ఏంటంటే శివశక్తి ఏక రూపాలు కలిసి ఉన్నాయి, ఎరుపు తెలుపు రెండు. ఇది సృష్టికి మూల కారణ వర్ణాలు ఇవి. ఈ సృష్టికి మూలమైనటువంటి ఎరుపు తెలుపు వర్ణాలతో ఉండేటువంటి ఒక మెరుపు తీగని ఎలా చూశాడు? ఎరుపులో మెరుపును చూశాడు. మెరుపును చూశాడు. ఆ రకంగా మూక కవి వారు అమ్మవారిని ఒక చొక్కా వేసుకొని చింపేసి కొత్త చొక్కా వేసుకుంటున్నట్టుగా ఒక మెరుపుతో కూడిన ఎరుపులో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించి, ఇటువంటి అమ్మవారిని నేను దర్శించాను. అంటే అమ్మవారు ఎలా ఉంటుంది ఏంటి అందరికీ సందేహాలే కదా, ఎవరికి దర్శనం ఇస్తుందండి అమ్మవారు? ఆ మూక కవి మహాత్ముడు కనుక ఆయనకి దర్శనం ఇచ్చి కబళం కూడా ఇచ్చింది, తాంబూల కబళం కూడా ఇచ్చింది. ఆ సన్నివేశాన్ని మనం ఊహించుకుంటూ మనకి కూడా అమ్మవారు అలా దర్శనం అవుతే బాగుండు అని అనుకుంటూ మనం మూక కవి కళ్ళతో మనం చూడాలి. మూక కవి కళ్ళతో, ఆయన కళ్ళతో మన కళ్ళని జతపరిచి, అంటే మనోనేత్రం అంటారే, ఆయన చూశాడు, చూసి వర్ణించి చెప్పాడు. రాష్ట్రం కాదు, ఆసుగా పలికేశాడు. మనమేమో మనోనేత్రంతో ఆయన చూడాలి. అంటే నా కళ్ళతో నువ్వు చూడంటూ ఉంటారు కొంతమంది. అలాగే ఇప్పుడు మూక కవి కళ్ళతో మనం చూడాలి. మూక కవి కళ్ళతో చూసినప్పుడు అమ్మవారు ఆయనకి
మెరుపుతో కూడిన ఎరుపుతో ఎలా కనిపించింది, ఒక పెద్ద భువనం అంతా ఒక చొక్కాగా వేసుకుని దాన్ని చింపి పారేసి మళ్ళీ కొత్త చొక్కా ఎలా వేసుకుంది. మనం ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడు యూజ్ అండ్ త్రో కనుక ఒకసారి వేసుకొని అవతల పడేస్తున్నారు. ఆవిడ ఏం చేస్తుందంటే అలా పడేస్తే ఎట్లా అందరు జీవులు పేరుకుపోతూ ఉంటారు, అందుకని ఆవిడ చింపేస్తుంది. చింపేయడం అంటే నశింపజేస్తుంది. ఇప్పుడు ఒక కృతయుగం తగ్గించి కలియుగం వరకు 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలు కలిపితేనే ఒక మహాయుగం. ఒక మహాయుగానికి మళ్ళీ ప్రారంభం చేయాలంటే ఈ 4 యుగాల్లోనూ జీవులను నశింపజేయాలి, కొత్త యుగం తీసుకురావాలి. అందుకనే దాన్ని ఒక వస్త్రంతో పోల్చి ఈ మొత్తం భువన వైశాల్యంతో ఉన్నటువంటి ఈ విశ్వాన్ని ఒక వస్త్రంగా ధరించి దాన్ని చింపేసి మళ్ళీ కొత్తది ధరిస్తుంది. మనం ఇంకా కలియుగంలో ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇంకెన్ని పాదాలు మనం చూడాలో, ఎన్ని జన్మలు ఎత్తాలో. కనీసం ఈ జన్మలో అమ్మవారి పాదాలను పట్టుకుంటే ముందు ముందు శ్రీలక్ష్మి గారు ఒకటి చెప్పొచ్చు, మీరు ఎన్ని జన్మలు ఎత్తాలో అన్నారు. ఈ మూక కవి రాసినటువంటి మూక పంచశతిని విన్నవారు, చదివినవారు పునర్జన్మ రాహిత్యంతో ఉంటారు అని వారే చెప్పారు కనుక మనం దాన్ని నమ్మి ఆ శ్లోకాలను చదువుకుంటే ఆ చింతామణి గృహానికి అమ్మవారు తీసుకెళ్తుందేమో అన్న ఆశతో మనం దానికి కృషి చేస్తూ ఈ శ్లోకాలను చదువుకోవాలి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. ఏమో అమ్మవారి దయ వల్ల చింతామణి గృహం దగ్గరికి ప్రయత్నిద్దాం, ఊహించుకుందాం. మనకి భావన మాత్రం సంతుష్ట కదా. మనం కూడా అమ్మ నీ దగ్గర మేము వచ్చినట్టే అనుకుందాం. ఇప్పుడు అమ్మ వేరే ఊళ్ళో ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు పిల్లలందరూ అమెరికాలో, తల్లులందరూ ఇండియాలో. అమ్మ మన దగ్గరికి వచ్చినట్టే అనుకోవాలంటే వాళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళ అమ్మ అమెరికా ఫ్లైట్ దిగి వచ్చినట్టుగా అనుకోవాలి. అలాగే మనం కూడా చింతామణికి ఒక ఫ్లైట్ వేసుకొని వెళ్ళాం, అక్కడే ఉన్నామని మనం అనుకుందాం. తప్పేముంది, భావనలో మంచి భావనగా పైగా ఇది. సో ఆ రకంగా మూక కవి అద్భుతంగా రాసిన శ్లోకం ఉండి, శ్రీ కంచి కామాక్షి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు మన లక్కీ డ్రాలో అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందండి? చూద్దామండి. అమ్మవారు ఏ అమ్మవారింటికి వెళ్తుందో చూడాలి మనం. దీంట్లో విజయ్ కుమార్, హైదరాబాద్ అండి. విజయ్ కుమార్ గారు, మీకు అమ్మవారు కరుణించింది, మీ ఇంటికి పుస్తకం తప్పకుండా వస్తుంది. మీరు హైదరాబాద్ వాస్తవ్యులే కనుక లోకల్ పోస్ట్ తొందరగానే చేరుతుంది. మీరు అందిన వెంటనే మాకు ఒక చిన్న వీడియో తీసి పంపించండి. విజయ్ కుమార్ గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ స్క్రీన్ పైన ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీ అడ్రస్ పోస్ట్ చేయండి, మీకు అతి త్వరలో పుస్తకం అందుతుంది. శ్రీమాత్రే నమః.